నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. అక్కడ పార్టీ కోసం పనిచేసిన వారికి గౌరవం ఉండదా? ఆ పార్టీలో నేతలకు కార్యకర్తలకు విలువ ఇవ్వరా? అందుకే పలువురు నేతలు పార్టీని వీడుతున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ఆ పార్టీ ఏంటా అనుకుంటున్నారా? అదే జనసేన పార్టీ. జనసేనాని తమకు అవమానమే మిగులుస్తున్నారని పలువురు జన సైనికులు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. టికెట్లు దక్కక అలకలు, అసంతృప్తులు, రాజీనామాల పాటలో జనసేన ముఖ్య నేతలు నడుస్తున్నారు. ప్రస్తుతం టికెట్ల పంచాయతీ కూటమిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య ఎన్నికల పొత్తు కొన్ని స్థానాల్లో కాకరేపుతోంది. టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిలో భాగంగానే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అసమ్మతి ఒక్కసారిగా బయటపడింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును 3 పార్టీల నేతలు ఆశించడంతో ఈ స్థానాన్ని మొన్నటి వరకు పెండింగ్లో ఉంచారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, బుద్దా వెంకన్న, షేక్ నాగుల్ మీరా వంటి వారు టికెట్ ఆశిస్తుండగా, జనసేన నుంచి పోతిన మహేష్, బీజేపీ నుంచి సుజనా చౌదరి వంటి నేతలు విజయవాడ పశ్చిమ టికెట్ను ఆశించారు. చివరిగా విజయవాడ పశ్చిమ అభ్యర్థిగా సుజనా చౌదరి పేరును ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. దీంతో మిగిలిన పార్టీల్లో అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. ఈ అసంతృప్తితో వచ్చిన ప్రభావం గాజు గ్లాసు పార్టీపై పడింది. మొత్తానికి ఆ పార్టీ కీలక నేత రాజీనామా చేసే వరకు తీసుకువచ్చింది. దీంతో జనసేనకు, జనసేనానికి పెద్ద షాకే తగిలింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు ఆశించి భంగపడి కొంతకాలంగా తిరుగుబాటు బావుట ఎగురవేసిన జనసేన నేత పోతిన మహేష్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో జనసేనకే కాదు, కూటమికి కృష్ణా జిల్లాలో భారీ నష్టం కలుగుతుందంటున్నారు. జనసేనకు షాక్ ఇస్తూ పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని, జనసేనకు తాను చేసిన సేవలను తెలుపుతూ పోతిన లెటర్ కూడా రాశారు. తొలి నుంచి జనసేనలో కీలక నేతగా ఉన్న పోతిన మహేష్ కృష్ణా జిల్లాలో పార్టీ అభివృద్ధికి తీవ్రంగా కృషి చేశారు. 3 ఏళ్ల నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేస్తూ పెత్తందారులపై పోరాడుతూ స్థానికంగా ప్రజల మద్దతు సాధించారు. పవన్ కళ్యాణ్ నుంచి ముందే మాట తీసుకొని విజయవాడ పశ్చిమ సీటులో పోటీకి అన్ని సిద్ధం చేసుకున్నారు. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ నుంచి సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ సీటును ఎగరేసుకుపోవడంతో పోతిన మహేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఎంత చెప్పినా పార్టీ అధినేతగా పవన్ వినిపించుకోకపోవడం, సీటు మార్పు జరగకపోవడంతో పోతిన మహేష్ పార్టీకి రాజీనామా చేశారు. ఇక ఏ విధంగా కూటమికి పొగబెడతారో చూడాలి. విజయవాడ వెస్ట్ సీటు ఎప్పుడూ కీలకమైన స్థానమే. అక్కడ మొదటి నుంచి ఆసక్తికర రాజకీయం నడిచింది. టీడీపీ నుంచి 2 నేతలు సీటు కోసం ప్రయత్నించారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు వెళుతుందని పోతిన మహేష్ పోటీ చేయడం ఖాయమన్న ప్రచారం తొలి నుంచి నడిచింది. పోతిన కోసం పవన్ కళ్యాణ్ విజయవాడ వెస్ట్ సీటు పట్టుబట్టి తన పార్టీకి ఉంచుకుంటారని కూడా భావించారు. ఈలోపు సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరి దానిపై కన్నేసి మరీ పవన్ నోరు మూయించారు. పవన్ ద్వారా చంద్రబాబు తన ఆప్తుడు సుజనా చౌదరికి ఆ సీటు వచ్చేట్టు చేశారు. పవన్ కావాలనే వదిలేశారు గాని పోతిన మాత్రం బలిపశువుగా మిగిలిపోయారు. బీజేపీ నుంచి సుజనా చౌదరి కాకుండా ఇంకెవరైనా అయితే లెక్క వేరుండేదని ఇప్పుడు పవన్ కూడా చేతులెత్తేశారని అంటున్నారు. ఏదైనా విజయవాడ జనసేనకు మాత్రం పోతిన రాజీనామా పెద్ద దెబ్బే. మరి కూటమిపైన ప్రభావం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.